పల్లర్లు అనే ఒక 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 ఎస్సీ వాళ్ళకి ఒక సెపరేట్ బ్యారక్, నాటర్లకు వేరే బ్యారక్, తేవర్లకు ఒక బ్యారక్, ఇట్లా ఉంది. ఆమె చూసి అసలు ఇదేంటి అని హైకోర్టులో వేసి హైకోర్టు కూడా అవును అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ ఉంటుంది అన్నది. సో ఇప్పుడు ఎవరో ఒకరు ప్రశ్నించాలి కదండి అది రాంగ్ అని. ఒక ఆమె షీఈస్ అ జర్నలిస్ట్. సో జర్నలిస్టుల దగ్గర నుంచి మనం కోరేదే అది. ఎవరైతే వీక్ ఉంటారో, ఎవరైతే వాయిస్ ఉండదో వాళ్ళ కోసం నిలబడమే కదా ఒక జర్నలిస్ట్ ఒక రెస్పాన్సిబిలిటీ. కానీ వెబ్లో ఒక జర్నలిజంకి ఒక బేసిక్ తెలియకుండా, ఇది లేకుండా అందరు జర్నలిస్టులు అయిపోయి రాసేయడం, దానికి కూడా ఒక కోర్స్ ఉంటుంది, దానికి కూడా ఒక మోరల్స్ ఉంటాయి, దానికి కూడా ఎథిక్స్ ఉంటాయి. మీ బయాసెస్ ఉండనియండి, కానీ అవన్నీ పక్కకు పెట్టి హ్యూమన్ యాంగిల్లో చూడడమే కదా ఒక జర్నలిస్ట్ ఇది. సో ఆ అమ్మాయి ఒక్కటి చేసింది. ఆ అమ్మాయి చేసి మళ్ళీ రాజస్థాన్కి వెళ్ళింది. రాజస్థాన్ ప్రిజన్ మాన్యువల్స్లో రాసున్నాయి ఎవరెవరు ఏం పనులు చేయాలి. ఒక అతనికి అక్కడ నువ్వు ఇదే పార్టీ టాయిలెట్ క్లీన్ చేయండి అని అన్నప్పుడు అప్పుడు ఆమె పిఐఎల్ వేసింది 4 years బ్యాక్ ఫైట్ అయ్యి నేను ఈ సినిమా తీస్తున్నప్పుడు ఈ జడ్జిమెంట్ రాలేదండి. కానీ అయినా ఇది ఇంపార్టెంట్ విషయం. ఎంతమంది ఎన్ని జైళ్ళు అవన్నీ పక్కన పెడితే సరే ఇప్పుడు మన తెలంగాణ ఆంధ్ర అప్పుడు ఉమ్మడి ఆంధ్ర కాబట్టి ఆంధ్రాలో అని పెట్టాం. బట్ అది రాజస్థాన్ది అక్కడ నిజ సంఘటనలే. ఫిక్షన్ అంటే ఇక్కడ తెచ్చి పెట్టడం అనమాట. ఈ పర్టికులర్ జైల్లో వీళ్ళకి ఏం జరగకపోవచ్చు. సో అదే ఫిక్షన్ అండి. నిజం విషయాలు ఇంకెక్కడో జరిగిందని అప్పటి వరకు మేము సినిమా స్టార్ట్ చేసే వరకు దాని వడ్డీకి రాలేదు. సినిమా స్టార్ట్ మధ్యలో ఉన్నప్పుడు వచ్చింది. కానీ వచ్చినా రెలవెంటే కదా. ఇది ఎప్పుడో 50 సంవత్సరాల ముందు జరిగింది కాదు, లాస్ట్ ఇయర్ జరిగిన. సో ఇలాంటి జర్నలిస్టులు ముందుకెళ్ళి ఒక ఎవరికైతే వాయిస్ లేదో వాళ్ళ కోసం మాట్లాడే వాళ్ళే ఒక ఒక ఎగ్జాంపుల్ లాగా నిలిచిపోతారు మిగతా జర్నలిస్టులకి. రెండోది నాల్సా అనేది ఒకటి ఉందండి. రూరల్ పీపుల్కి, విమెన్కి ఎవరైతే డిసడ్వాంటేజ్లు ఉంటాయో, డబ్బులే ఉండవో వాళ్ళకి లీగల్ సెల్స్ సపోర్ట్ చేయాలి అని ఒక ఆర్టికల్ ఒకటి పెట్టి తీసుకొచ్చారు. మీరు స్టాటిస్టిక్స్ చూస్తే 1% కూడా లెస్ దెన్ 1% వాడారు. సో ఈ జర్నలిస్టులుగా మీ బాధ్యత కూడా ఉంది. ఫిల్మ్ మేకర్స్గా ఇట్లాంటివి రీజన్స్ మీద మన పాయింట్స్ మీద మాట్లాడేది అందరికీ ఒక రెస్పాన్సిబిలిటీ అది. మరి ఒకటి పెట్టారు, పూర్కి కూడా వాళ్ళకి లీగల్ హక్కు ఉండాలి, దానికోసం లీగల్ హెల్ప్ ఇస్తామని. మరి లెస్ దెన్ 1% ఎందుకు ఉంది? ఇవన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది ప్రిజన్ రిఫార్మ్స్ గురించి మాట్లాడామండి మూవీలో. అది చాలామంది సినిమాలో ఇదొక కొంచెం 2 విషయాలు వచ్చినాయండి. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది, ప్లస్ సెకండ్ హాఫ్లో ప్రిజన్ పార్ట్ అది కొంచెం డాక్యుమెంటరీ ఫీల్ ఉంది అని. ఇదొక్కటి మాత్రం తెలిసినా అలానే పెట్టాను. ఏంటంటే ఈ సినిమా తీయడానికి రీజనే అది. నేను ముందు చెప్పినట్టు ఒక దొంగ, ఒక రేపిస్ట్ ఇలాంటి వాళ్ళు జైలుకి వెళ్ళినప్పుడు వాళ్ళు మారకుండా వస్తే అదే దొంగ మీ ఇంట్లో మా ఇంట్లో దొంగతనం చేస్తాడు. అదే రేపిస్ట్ ముందు ఒక అమ్మాయి జీవితం నాశనం చేసింది కాక ఇంకొక అమ్మాయి జీవితం నాశనం. సో ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్. దీనికి వికే సింగ్ అని తెలంగాణ ప్రిజన్స్లో ఉన్న అతను దీనికి సొల్యూషన్ ఏంటి అని బీనా మ్యామ్ని తీసుకొచ్చారు. అతను తెచ్చి ఆమె సైకాలజీ దీంట్లో లేదు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉన్నారు, ఎయిడ్స్ మీద చేశారు, బట్ దీంట్లో ఎక్స్పర్టీస్ లేదు. అయినా 12 సంవత్సరాలు ₹1 తీసుకోకుండా వాళ్ళు పెట్రోల్కేం తీసుకోండి అన్న కూడా తీసుకోలేదు. ఎందుకంటే మళ్ళీ ఆబ్లిగేషన్ ఉంటుంది, నాకు అవసరం లేదు, నాకు పెన్షన్ వస్తుంది సరిపోయిందని 12 years నుంచి ఫైట్ చేస్తున్నా. సో అది కన్విన్సింగ్గా చూపించాలండి. వీళ్ళు మాయం ఏదో మాంటేజ్లో చెప్పేయచ్చు అయిపోయింది అని, కానీ కన్విన్సింగ్ ఉండదు. ప్లస్ రెండో కొంతమందికి ఇది యూస్ఫుల్ కూడా ఉండదు. సో అక్కడ కొంచెం డాక్యుమెంటరీ అనిపించినా కూడా సినిమా తీసే పర్పసే అదండి, అందుకని అదొక్కటి అట్లా పెట్టేసాను సినిమాలో. సో ఇలాంటి వాళ్ళు ఇంత వర్క్ చేస్తున్నప్పుడు మన రెస్పాన్సిబిలిటీ అట్లీస్ట్ వీళ్ళని మనం మూవీలో అక్నాలెడ్జ్ చేయడము ఇది అండి. ఇంకా కొన్ని కామెంట్స్ దగ్గరకు వచ్చేసరికి నువ్వు చుండూరుది పెట్టుకున్నావు, కారం చెడు పెట్టుకోలేదు, సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళతో భయపడి పెట్టుకోలేదు అని అంటారు ఒకటి. నేను అసలు సినిమా మొత్తం తీసే వరకు అసలు సురేష్ ప్రొడక్షన్స్ అనేది పిక్చర్లో లేరండి. మల్లేశం నాకు చాలా బాగా చేశారు కాబట్టి మూవీ తర్వాత వెళ్ళాను వాళ్ళ దగ్గరికి. సో ఇప్పుడు 93లో బస్ బర్నింగ్ ఇన్సిడెంట్ మన 90% ఆఫ్ ద ఫిల్మ్ అండి. చుండూరు వచ్చేసరికి 91లో జరిగిన ఇన్సిడెంట్. అది ఎందుకు తీసుకున్నానంటే దీంట్లో ఇంటెంట్ ఉంది కానీ వీళ్ళు తప్పించుకున్నారు అనేది కంపేర్ చేయడానికే తీసుకున్నాను. అది ఒక ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత నేను మళ్ళీ ఇంకొక 10 ఎగ్జాంపుల్ చేసిన మీనింగ్ అదే. అంతేగా ప్లస్ 93కి 91 తీసుకున్నాను అంతేగాని ఎవరికి భయపడి అది ఇది కాదండి. కాకపోతే ఏంటంటే ఆన్లైన్లో ఏమన్నా రాస్తారు, బట్ ఈ ఆపర్చునిటీ దొరికింది కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చెప్తే చాలు, మల్టిపుల్ చెప్పక్కర్లేదు. ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్కి వెళ్ళిన తర్వాత 97లో ఇంకొక కేసు వచ్చింది, వాళ్ళు తప్పించుకున్నారని. సో అక్కడ కూడా ఒక ఎగ్జాంపుల్ పెట్టేసి దాని తర్వాత ఇంకొక 10 ఉండొచ్చు అండి. ఒకటి చెప్పిన తర్వాత 10 చెప్పినా సేమ్.
అదొకటి అండి. ఇంకా కొంతమంది మళ్ళీ నాకు కామెంట్స్‌లో రాస్తారు. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీస్ వీళ్ళు ఇప్పుడు ఆ యాక్ట్ కింద మిస్‌యూజ్ చేసుకుంటే నువ్వు దానికి సపోర్ట్ చేస్తావు. ఎందుకు సపోర్ట్ చేస్తానండి? మనకేమన్నా మైండ్ ఉన్నవాడు ఎవడైనా సపోర్ట్ చేస్తాడా? సో, ఇట్లాంటివి కామెంట్స్ వస్తూ ఉంటాయండి. బట్ కొన్నిసార్లు అర్థం చేసుకోకపోవచ్చు ఎవరైనా. కానీ రైటింగ్‌లో ఆనెస్టీ, నిజాయితీ పాటించాం. సెట్ మీద పిల్లలు వీళ్ళంతా అదే నిజాయితీతో పెర్ఫార్మ్ చేశారు. తీయడం అంతది. కొన్ని తెలియకుండా కూడా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకునే ఛాన్స్ ఉంటది. బట్ కొన్ని ఫ్లాస్ ఏ సినిమాలోనే ఉంటాయండి తప్పు. అవి అవి నెగెటివ్ అంటే పక్షపాతం లేకుండా రాసిన పాజిటివ్ ఎలా హ్యాపీగా ఫీల్ అవుతామో నెగెటివ్ రివ్యూస్ ఆర్ ఆల్వేస్ వెల్కమ్ అండి. బట్ ఓవరాల్ కొంతమందిని చూసారు. ఈ ఎక్స్‌పెరిమెంట్ కొంతమంది చేశారు. ఇది కొంతమందికి స్ఫూర్తి ఇన్‌స్పైరింగ్ ఉండి ఇంకా కొన్ని ఇట్లాంటి ఆల్టర్‌నేట్ స్టోరీస్ రావాలి. లేకపోతే బోర్ అయిపోతాయండి. ఒకటి కమర్షియల్ ఇంపార్టెంట్. బట్ ఇలాంటివన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వస్తే ఇంకా సినిమా డెవలప్ అవుతది. ఇంకా మనకి ఫీల్డ్ ఇంకా బాగవుతది. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ అండి. థాంక్స్ ఎ లాట్.